అందరికీ నమస్తే. ఇప్పుడు భారతదేశంలో జరుగుతున్న పెద్ద విషయం అంటే భారతదేశ వ్యాప్తంగా పెద్దగా రూమర్‌గా వెళ్తున్న విషయం ఏంది? గ్యాస్ కొరత. అసలు ఈ గ్యాస్ అనేది కొరత ఉందా? లేదా? లేకపోతే ఎవరన్నా ఈ రూమర్ క్రియేట్ చేస్తున్నారా? గ్యాస్‌కి సంబంధించిన నిల్వలు భారతదేశంలో ఎక్కువగా ఉన్నాయా? లేకపోతే తగ్గిపోతున్నాయా? అసలు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఏదైనా దీని మీద అనౌన్స్‌మెంట్ ఏదైనా చేసిందా? ఏమన్నా చెప్పిందంటే ఇప్పటివరకు ఏం లేదు. దాని గురించి ఒకసారి మనము కూలంకషంగా మాట్లాడుకుందాము. అసలు గ్యాస్ కొరత అనేది మన దేశంలో ఎందుకొచ్చింది? వచ్చింది అని జెప్పేసి రూమర్స్ ఎందుకు బయటకొచ్చినాయి? ఇది రూమరేనా? లేకపోతే నిజమా? అని జెప్పేసి అంటే ముమ్మాటికి ఇది రూమర్స్. ఇది అబద్ధం. తప్పుడు ప్రచారం అనేది దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఎందుకోసము అనంటే అమెరికా, ఇజ్రాయెల్ 2 కలిసి ఇరాన్‌తోని యుద్ధం చేస్తున్నాయి. ఈ ఇరాన్‌తోని యుద్ధం చేయడం వల్ల ఇరాన్ ఏం చేసింది? దాని దేశం నుండి వచ్చే ఏదైతే సముద్ర మార్గం ఉందో దాని దగ్గర ఆ సముద్ర మార్గం చాలా సన్నగా ఉంటదంట. ఆ మార్గం గుండానే అరబ్ కంట్రీస్‌కి సంబంధించిన ఆయిల్‌కి సంబంధించిన షిప్పులన్నీ వివిధ దేశాలకు వెళ్తూ ఉంటాయి. ఎక్స్‌పోర్ట్ అయితా ఉంటాయన్నట్టు అక్కడి నుండి. కానీ ఇరాన్ ఏం చేసిందంటే, నా పైనే దాడులు చేస్తారా అని చెప్పేసి వాళ్ళు ఎవరైతే అమెరికాకు ప్లస్ ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేస్తున్న అరబ్ కంట్రీస్ ఉన్నాయి. అరబ్ కంట్రీస్ అన్నిటి మీద బాంబులతో దాడులు చేయడమే కాకుండా, వాళ్ళ షిప్పులు గనుక అక్కడి నుండి బయలుదేరితే వాటి మీద కూడా బాంబులేస్తాం, వాటిని నాశనం చేస్తామని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుండి అక్కడ ఉన్న ఏ షిప్ కూడా కదలడం లేదు. మన దేశానికి సంబంధించిన 2 షిప్పులు మాత్రమే ఇప్పటివరకు వచ్చాయి. ఇంకొకటేందంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు చెప్పిందేందంటే, మన దేశంలో గ్యాస్‌కి సంబంధించిన కొరత లేదు. కాకపోతే కమర్షియల్ సిలిండర్స్ ఏవైతే వ్యాపార సంస్థలు అంటే రెస్టారెంట్స్, పెద్ద పెద్ద హోటల్స్‌కు సంబంధించి సప్లై చేసే సిలిండర్స్ మాత్రమే సప్లై లేదు. దానిని ఆపినాం గానీ, ఇంటికి సంబంధించిన సిలిండర్ల విషయంలో ఎటువంటి కొరత లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అందరు సిలిండర్‌ని బుక్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ఇంటికి గ్యాస్ వస్తుందని చెప్పేసి అన్నారు. కానీ కొందరు కూడబలుకుకొని దీని మీద అసత్య ప్రచారం చేసుకుంటూ అంటే కొన్ని సిలిండర్‌లను కొందరి దగ్గర ఉంటే వాటిని బ్లాక్‌లో పెట్టి బ్లాక్‌లో అమ్ముకుంటూ ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఏ రకంగా అంటే అసలు గ్యాస్ దొరకదేమో, ఇంకో 5 సంవత్సరాల దాకా గ్యాస్ దొరకకపోవచ్చు అని చెప్పేసి అనే రూమర్‌లు కూడా బయటకు వస్తా ఉన్నాయి. కానీ జనాలు ఆలోచించాలా, అటువంటి రూమర్స్‌ని ఎవిటిని నమ్మకండి. ఎందుకోసం అంటే రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఏ రకంగా కూడా చెప్పలేదు ముందుకొచ్చేసి. అంటే మనం భయపడాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎప్పుడైతే స్టేట్మెంట్ గవర్నమెంట్ నుంచి రాష్ట్ర ప్రభుత్వం గానీ, కేంద్ర ప్రభుత్వాలు గానీ ఏదైనా స్టేట్మెంట్‌ని రిలీజ్ చేసినప్పుడు మాత్రమే దీనిపైన అవును నిజంగానే గ్యాస్ కొరత ఉంది, మీ ప్రజలందరూ కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అన్నప్పుడు మాత్రమే దాని గురించి ఆలోచించాలి తప్ప, ఈ రూమర్స్‌ని బేస్ చేసుకొని అంటే సోషల్ మీడియాలో చాలా రూమర్స్ బయటకొస్తున్నాయి. దీన్ని అదునుగా చేసుకొని కొన్ని మీడియా ఛానల్స్ కూడా వీటిని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి. ఇంతకుముందు కూడా మనం చూసాము. గత కొన్ని రోజుల క్రితం ఏందంటే దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా మీద బాంబులు దాడి చేసిండ్రు. బుర్జ్ ఖలీఫా మొత్తం కూలిపోతుంది, మంటలో గాలిపోతుందని చెప్పేసి చాలా అసత్య వార్తలనేటివి బయటకు రావడం జరిగింది. వీటిని కూడా చాలా ఇదిగా చేస్తున్నారు. ఇగ మన భారతదేశంలో ఎట్లా ఉంటదంటే ఒక రాజకీయ పార్టీకి, ఇంకొక రాజకీయ పార్టీకి మధ్యల పడనప్పుడు వాళ్ళని తొక్కడానికి కోసమో, లేకపోతే ఇంకో రకంగానో వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇట్లాంటి రూమర్స్‌ని స్ప్రెడ్ చేస్తా ఉంటారనేది మనకు తెలిసిన వాస్తవమే. అందుకోసమే ప్రజలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ కొరత అనేది లేదని చెప్పేసి ప్రభుత్వాలు చెప్తున్నాయి. దాని గురించి ఏ రకమైన భయాందోళనకు గురికావాల్సిన అవసరం అస్సలకే లేదు. ఖచ్చితంగా మనకు గ్యాస్ వస్తది. గ్యాస్ విషయంలో ఎటువంటిది లేదు. కాకపోతే అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న యుద్ధం అనేది చాలా కాలం పాటుగా సాగుతుంది కాబట్టి ఈ పెట్రోలు, డీజిల్‌కి సంబంధించినవి మనకు ఆలస్యంగా భారతదేశం షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్పులు ఆలస్యంగా మన ఇండియాకి రావడం జరిగింది కాబట్టి ఈ గ్యాప్ అనేది పెరగడం వల్ల అక్కడ ఈ డీజిల్, పెట్రోల్ గానీ కొద్దిగా మనకు అందక ఇబ్బందులు జరిగినాయి. అయినా గానీ ఇప్పటికి కొన్ని పారిశ్రామిక సంస్థలు పెట్రోలు, డీజిల్ ధరలను పెంచినాయని చెప్పేసి మనము నిన్ననే వార్తలు విన్నాము. డీజిల్ మీద రూ. 22, పెట్రోల్ మీద రూ. 2 పెంచిరని చెప్పేసి ఒక వార్తను మనం చూడడం జరిగింది. అయినా సరే ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎక్కడా కూడా మనకు గ్యాస్ కొరత అనేది లేదనేది ఇది నిజం, సత్యం ఇది. ప్రభుత్వాలు ముందుకొచ్చి చెప్పినప్పుడు మాత్రమే వాటి గురించి పట్టించుకోవాలి తప్ప ఈ సోషల్ మీడియాలో గానీ, మెయిన్‌గా కొన్ని డిజిటల్ మీడియాలు గానీ, ఎలక్ట్రానిక్ మీడియాలు గానీ వీళ్ళందరూ కొన్ని అబద్ధాలను
ప్రచారం చేస్తూ ఉన్నాయి. వాటిని కూడా మీరు నమ్మకండి. ఏది నిజం, ఏది అబద్ధం అనేది గ్లోబల్‌గా జరుగుతున్న ప్రచారాలు, గ్లోబల్ న్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని చూస్తే గనుక మనకు అర్థమవుతుంది ఏది నిజం, ఏది అబద్ధం అనేది. అందుకోసమే ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. దేని గురించి భయపడాల్సిన అవసరం లేదు. గ్యాస్ అనేది దొరుకుతుంది. ఇంతకుముందు ఏ రకంగా అయితే గ్యాస్ ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా గ్యాస్ అనేది అందుబాటులో ఉంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది నేను మీకు చెప్పాలనుకున్నది. మీకు ఒకవేళ ఇంకేవైనా విషయాలు గనక తెలిసి ఉంటే కామెంట్ రూపంలో తెలుపగలరు.